ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత గీతా ప్రియులకు ఆత్మబంధువులకు నమో నమః. 100 రోజుల్లో 700 శ్లోకాల పారాయణం, రోజుకి 7 శ్లోకాల పారాయణం. ఇది 4వ రోజు. మిత్రులారా, భగవద్గీత భారతీయులకు ప్రామాణిక గ్రంథం. ఎందుకంటే ఇది వేదాల సారం, ఉపనిషత్తుల సారం. లోకాల రీతులు, నాగరికత, సామాజిక వ్యవస్థ, ఆశ్రమ వ్యవస్థ, మానవుల గుణదోషాలు, సంస్కారాల లోతులు, ధర్మ అధర్మాలు, స్వాధ్యాయము, వీటన్నిటికీ ప్రమాణమైంది భగవద్గీత. అయితే వీటన్నిటికంటే మించింది ఇంకొక దివ్యమైన సందేశం ఉంది. దాన్నే ఆధ్యాత్మిక సందేశం అంటారు. ఈ భగవద్గీత ద్వారా ఏదైతే నువ్వు తెలుసుకొని అందు స్థితి కలిగి ఉంటే పునర్జన్మ లేదో ఆ స్వస్వరూపాన్ని తెలిపే సందేశమే ఈ భగవద్గీత. అటువంటి భగవద్గీతను ప్రతి ఒక్క భారతీయుడు చక్కగా చదివి తన స్వస్వరూపాన్ని తెలుసుకోవాలి. అంటే నేను దేహాన్ని కాను, దేహిని, పరమాత్మ అంశను. ఆ కోవలోనే మనం మొదటే అనుకున్నాం, ధర్మక్షేత్రే కురుక్షేత్రే, క్షేత్రే క్షేత్రే ధర్మకురు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ క్షేత్రంలో ఉన్నా, ఏ ఆశ్రమంలో ఉన్నా, ఏ గుణాలతో ఉన్నా, నీలో ఉన్న ఆత్మధర్మాన్ని మరవకూడదు. ఆ దిశగా మనం భగవద్గీతను ఒక పవిత్రమైన గ్రంథంగా, ఒక ఉత్తమ గ్రంథంగా పరిగణించాలి. మొన్నటి వరకు 21 శ్లోకాలు పారాయణ చేసుకున్నాం. చివరి మాట, సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మే అచ్యుత అని కృష్ణ భగవానుని తన రథాన్ని తీసుకెళ్ళి ఇరు సేనల మధ్య నిలిపి ఉంచండి. మరి ఆ ఇరు సేనల మధ్య నిలిపి ఉంచండి అంటే తను ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఇరు పక్షాల యొక్క స్థితిగతులను అంచనా వేసుకొని నిర్ణయాలు తీసుకోవాలి. అందుకనే వివేకవంతుడైనటువంటి అర్జునుడు ముందుగా ఆ ఇరుపక్షాలను, తన పాండవులను, కౌరవులను కూడా పరికించి చూడాలనే ఉద్దేశంతో యావదేతాన్ నిరీక్షేహం యోద్ధు కామానవస్థితాన్. యోద్ధు కామానవస్థితాన్ అంటే యుద్ధానికి ప్రియులైన వారు, యుద్ధ కాములు. ఎవరయ్యా వాళ్ళు? నాకు 12 సంవత్సరాల అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయించి మా రాజ్యాన్ని మాకు ఇస్తానని ఇప్పుడు అడ్డు చెప్తూ మాకు ఏమాత్రమూ అంగీకారం లేనటువంటి ఈ యుద్ధాన్ని మా చేత చేయిస్తున్నారే, అతనికి సపోర్ట్ చేస్తూ ప్రీతిని కొలుపుతూ ఈ యుద్ధానికి వచ్చారా? ఎవరు వాళ్ళు? వాళ్ళని చూడాలి, వాళ్ళతోనా నేను యుద్ధం చేయాలి అని కృష్ణ పరమాత్ముడు యోద్ధు కామానవస్థితాన్ కైర్మయ సహయోధ్యవం
అస్మిన్ రణ సముద్యమే. అటువంటి అధర్మానికి, అన్యాయానికి, దౌర్జన్యానికి, రాజ్యకాంక్షకు కొమ్ము కాసినటువంటి దుర్యోధనుడికి అతని వైపు యుద్ధం చేయడానికి వచ్చారా అని చెప్పి విషయాన్ని అర్జునుడు వ్యక్తం చేస్తూ, యోత్సమానాన వేక్షేహం యా ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే. ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే, మరి అది దుర్బుద్ధే కదూ. జూదంలో ఓడిపోయారు, మరలా వాళ్ళు కండిషన్ పెట్టారు. 12 సంవత్సరాల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత మీ రాజ్యం మీకు ఇస్తామని ఇప్పుడు అడ్డం తిరిగి కుంతీదేవి, కృష్ణుడు మధ్యలో సంధి చేసినా కూడా సూది మొన మోపినంత స్థలం కూడా నేను ఇవ్వడానికి అంగీకరించను, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా మాట్లాడితే అది దుర్బుద్ధే కదా. అదే చెప్తున్నాను, దాస్త రాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియ చికీర్షవ. అటువంటి వాడికి ప్రియమును చేకూర్చడానికి, సంతోషాన్ని చేకూర్చడానికి, అంటే తన యొక్క శారీరక ధైర్యాన్ని అటువంటి దుర్మార్గుడికి ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు ఎవరయ్యా, వాళ్ళని నేను చూడాలి అంటూ ఆ మాట పలికిన తర్వాత సంజయుడు చెప్తున్నారు, ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత. ఈ విధంగా చెప్పిన తర్వాత అర్జునుడు ఆ హృషీకేశుడు కృష్ణ భగవానుడు, గుడాకేశో అర్జునుడు. ఎందుకంటే గుడాకేశం అంటే నిద్రను జయించినవాడు. అర్జునుడికి నిద్ర లేకపోయినా బాధ ఉండదట, అందుకనే అతనికి గుడాకేశుని పేరు పెట్టాడు. ఆ విధంగా అర్జునుడు చెప్పిన పలుకుల ప్రకారముగా ఆ రథాన్ని సేనయోర్భయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం, ఆ దివ్యమైన, ఉత్తమమైన, శ్రేష్టమైన రథాన్ని తీసుకొచ్చి ఇరు సేనల మధ్య ఉంచారు. ఎక్కడ ఉంచారు అంటే భీష్మద్రోణ ప్రముఖత సర్వేషాం చ మహీక్షితాం. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు వీళ్ళు ఉన్న చోట ఆ రథాన్ని తీసుకొచ్చి ఆపడం జరిగింది. దీంట్లో ఒక మతలబు ఉంది. అంటే అర్జునుడు రణవోత్సాహంతో యుద్ధం చేయాలనే ప్రగాఢమైనటువంటి కాంక్షతో, ఎందుకంటే అధర్మాన్ని అణిచివేయాలి. ఈ దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ఈ కర్ణుడు చేసినటువంటి ఈ పనులకు నేను ప్రతీకారం తీర్చుకోవాలి అనే భావంతో ఉన్నాడు కదా. మరి ఆ సమయంలో ఈ రథాన్ని తీసుకెళ్ళి వారి ముద్దుగా నిలబెట్టినట్లయితే ఏమో ఎట్లా విజృంభించేవాడు అర్జునుడు. రథం అప్పుడే మొదలైందేమో. అందుకని చతురతతో, వివేకి అయినటువంటి, సుహృద్భావమైనటువంటి, శాంతిని కోరే శ్రీకృష్ణ భగవానుడు ఆ ఆత్మజ్ఞాని అయినటువంటి భీష్ముడు, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి ఆ కృపాచార్యులు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ వీళ్ల ముందు తీసుకెళ్ళి నిలబెట్టారు. అంటే వీరు పెంచి పోషించిన వారు, కురువృద్ధులు, గురువులు, ఆచార్యులు. మరి వీరిని నేను చంపాలా అనే భావన అర్జునులో కలుగుతుందేమో, ఇదే అదనుగా తీసుకొని అతనికి ఈ భగవద్గీతను బోధించవచ్చు అనే ఉద్దేశంతో కృష్ణుడు తీసుకెళ్ళి ఆ భీష్మద్రోణ ప్రముఖత సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యేతాన్ సమవేతాన్ కురూనితి. ఈ విధంగా కౌరవుల్ని చూడు అర్జున, కౌరవుల్ని అంటే కురువంశం వారిని పరికించు. అంటే దాంట్లో ఉన్న గూఢార్థము, నీ వాళ్ళు, నీ బంధువులే, నీ గురువులే, నీ యొక్క అందరూ అని ఒక రకంగా అంతర్గతమైనటువంటి ఆ కరుణ అనేది
అర్జునుల్లో ప్రారంభం చేయడానికి, అంటే ఉత్పత్తి చేయడానికి, పుట్టించడానికి కారణము ఈ శ్లోకాలే. అదేవిధంగా కృష్ణ పరమాత్ముడు సంజయ్ వాచ్ చెప్పిన తర్వాత తత్ర పశ్యాంసితాన్ పార్థ పితృనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదచ్చైవ సేనయోర్భయోరుపి. అలా చూడమని కురునితి, ఆ కౌరవులను చూడండి అని ఎప్పుడైతే కృష్ణుడు అన్నాడో అందరినీ చూస్తున్నాడు. తత్ర పశ్చాత్, నేను ఎవరిని చూశాను? చితాన్ పార్థ, మరి పితృనథ, పితామహులు, ప్రపితామహులు అండి, అంటే బాహ్లికుడు, భీష్ములు, వీళ్ళంతా పితామహులు. అదేవిధంగా ఆచార్యాన్, మరి ఆచార్యులు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, మాతులాన్, మామలు, అదేవిధంగా భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్, సోదరులు, పుత్రులు, పౌత్రులు అంటే మనుమలు కూడా ఉన్నారు. సఖీ, ఇంకా అర్జునుడు అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. శ్వశురాన్ అంటే ద్రుపదుడు, పిల్లనిచ్చినటువంటి మామ, శైబ్యుడు. ఈ విధంగా వీళ్ళంతా వచ్చి ఉభయసేన పక్షంలో, ఇటువైపు కౌరవులు అయినా కానీ పాండవుల పక్షమైనా కానీ వీళ్ళంతా కూడా స్వజన బాంధవులే. అలా చూసినప్పుడు తన అంతర్గతంలో ఉన్నటువంటి కారుణ్యజనితమైనటువంటి ఒక రకమైన కృప, అంటే యుద్ధానికి విముఖత అయ్యి అంతరంగంలో జనితమైనటువంటి ఒక భయం, నా స్వజన బాంధవుల్ని నేను చంపాలా అనే భావము యుద్ధానికి విముఖతమవుతుందేమో అనే అభిప్రాయంతో కృష్ణ భగవానుడు తను ఇక్కడికి తాన్ సమీక్షస కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్, అందరి బంధువులను ఇక్కడ చూస్తున్నాను. వాళ్ళని చూసిన తర్వాత అర్జునుల్లో విషాదం మొదలైంది. ఇదే భగవద్గీత బోధకు ముఖ్య కారణము. అందుకనే కృష్ణ భగవానుడు ఆ భీష్మ, ద్రోణ, కృపాచార్య, అశ్వత్థామల దగ్గర ఈ రథాన్ని నిలపటం జరిగింది. అతనిలో అనంతమైన కృప, అంటే అర్జునుడు దైవీ సంపద కల గుణాలు ఉన్నాయి. అతనిలో దయాజాలి, మమత, అనురాగం, ఆప్యాయతలు ఉన్నాయి. అంతకంటే స్వజన బాంధ అంటే బంధుప్రీతి, ఇవన్నీ కృపయా పరయావిష్టో విషీదన్నిత అబ్రవీత్. విషాదం అనేది ఇక్కడే మొదలైంది. అదే విషాదమనే యోగం అని చెప్తూ మరి అర్జున ఇంకా ఏం చెప్తున్నాడు? దృష్ట్వేమన్ స్వజనం కృష్ణ యుత్సం సముపస్థితం. ఈ యుద్ధకాముకులు ఉన్నారే, వీళ్ళు నిలబడి ఉన్నారు. నా స్వజన బాంధవులు, నా గురువులు, నా మేనమామలు, వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరితో నేను యుద్ధం చేయాలా? వారిని నేను చంపాలా? ఈ యుద్ధంలో నా బంధువులే చనిపోవాలా అనేది తలుచుకుంటే సీదంతి మమ గాత్రాన్ని, నా అవయములు జ్వరంతో ఏమవుతున్నాయి? పట్టు తప్పిపోతున్నాయి. అంటే లోపల ఒక రకమైనటువంటి బంధుప్రీతి, అటాచ్మెంట్ ఈజ్ రూట్ కాజ్ ఆఫ్ ఆల్ మిజరీస్ అన్నారు కదా. అంతేకాకుండా ఎక్కడైతే బంధుప్రీతి ఉంటుందో ధర్మ సంస్థాపన చేయలేరు. ఇది కృష్ణుడి యొక్క కాబట్టి ఆ బంధుప్రీతి తొలగాలి, అప్పుడే ధర్మ సంస్థాపన జరుగుతుంది. అక్కడ ఏమన్నాడు? సీదంతి మమ గాత్రాన్ని, నా అవయములు పట్టు తప్పుతున్నాయి. ఇంతకుముందు గాంధీవాన్ని పట్టుకొని పదండి యుద్ధం చేద్దాం, నేను యుద్ధానికి రెడీ అని చెప్పి శంఖాన్ని పూరించిన అర్జునుడు ఇప్పుడు ఏమంటున్నాడు? నా యొక్క అవయములు పట్టు తప్పుతున్నాయి.
అంతేకాకుండా ముఖం చ పరిశుష్యతి, నోరు ఎండిపోతున్నది. అదే కాకుండా వేపదుశ్చ శరీరమే, శరీరంలో కంపం వస్తుంది. కంపం అంటే వణుకు వస్తుంది. రోమహర్షశ్చ జాయతే. సో ఈ విధంగా శరీరము యుద్ధానికి సహకరించడం లేదు. కారణము, యుద్ధం ఎందుకు చేయాలి? ధర్మ సంస్థాపన కోసం. కానీ ఇక్కడ యుద్ధం చేయడానికి శరీరం సహకరించరా, ఎందుకంటే బంధుప్రీతి. సో ఈ విషయాల్ని మనం ఈరోజు తెలుసుకొని, ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది మనలో ఉన్నటువంటి బంధుప్రీతి, ప్రేమ, అనురాగాలు ఇవి ధర్మాన్ని సంస్థాపన చేయడానికి అడ్డు తగులుతూ ఉంటాయి. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సన్మంగళాని సంతు. మళ్ళా రేపు 5వ రోజు మళ్ళా 700 శ్లోకాలు 100 రోజుల్లో పారాయణ చేద్దాం.